హాయ్ అండి, వెల్కమ్ టు శ్రేయాన్షీస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నేను సింపుల్గా మిగిలిన రైస్తో పులిహోర లాగా టేస్ట్ వచ్చే లెమన్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు అండ్ నెక్స్ట్ మినపప్పు, శనగపప్పు మీ దగ్గర ఉంటే పల్లీలు కూడా యాడ్ చేయండి. అవి వేసాక నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేయండి. టోటల్గా ఈ రెసిపీ అనేది ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. బట్ నేను ఇక్కడ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి కలిపి చేస్తున్నాను. నెక్స్ట్ కొద్దిగా అవి వేగిన తర్వాత సాల్ట్ యాడ్ చేయండి. అండ్ అలాగే మెయిన్గా మనకి మంచి టేస్ట్, పులిహోర టేస్ట్ రావాలి అంటే ఇంగువ యాడ్ చేయాలి. ఇంగువ యాడ్ చేయండి. సో నేను ఇంగువ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ పసుపు వేశాను. సో అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. నెక్స్ట్ మనం ఏదైతే లెమన్ జ్యూస్ తీసి పెట్టుకుంటామో అది వేసేయండి. అది వేసిన తర్వాత మన ఇంట్లో నైట్ మిగిలిపోయిన రైస్ కానీ, లేదంటే మార్నింగ్ వండుకున్న రైస్ మనం వేసుకోవాలనుకుంటే ఆ రైస్ కానీ, కొంచెం పొడి పొడిగా పుల్లలుగా ఉన్న రైస్ తీసుకోండి, బాగా వస్తుంది. సో ఆ రైస్ వేసేయండి. ఈ లెమన్ జ్యూస్ మనం వేసాం కదా, సో అందులో మొత్తం ఈ రైస్ని మిక్స్ చేసేయండి. మంచిగా ఎక్కడా కూడా కలర్ మారకుండా ఉండకుండా మొత్తం కలర్ చేంజ్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేయాలి. టేస్ట్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఇలా కలిపేటప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్లోనే పెట్టి మొత్తం మిక్స్ చేసేయండి. మనకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. వేడి వేడిగా పులిహోర టైప్లో మనకి లెమన్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. సో సింపుల్గా ఇలా మనం పిల్లలకి బాక్స్లో పెట్టినా కానీ చాలా టేస్టీగా బాక్స్ మొత్తం ఖాళీ అయ్యేలాగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైనా ఒక్కసారి ట్రై చేసినట్టయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వీడియో అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.